కళ్ళు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నట్టు అనిపించింది. ఆయనకి నా గురించి ఏమైనా గుర్తొచ్చిందా? చాలే బుజ్జమ్మా, నేను నవ్వలేకపోతున్నాను. ఆటలో ఎవరు గెలిస్తే వాళ్ళకి చెక్కలు గింతలు పెట్టాలి అని మీరే చెప్పారు కదా డాడీ. మళ్ళీ ఆడదామా? నేను రెడీ. నీకు చాలా బలం ఉంది బుజ్జమ్మా. నేను మళ్ళీ ఓడిపోయాను. మీరు కావాలనే ఓడిపోయారు. నన్ను గెలిపిస్తున్నారు కదూ. నువ్వు గెలవడం నాకు ఆనందం అమ్మా. నీ చేతిలో ఓడిపోవడం సంతోషంగా ఉంటుంది. థ్యాంక్స్ డాడీ. ఈ రోజు కూడా నా దగ్గర పడుకుంటావా? లేదు డాడీ, ఈ రోజు అంజు అక్క అన్నయ్యల దగ్గర పడుకుంటాను. అంటే ఈ రోజు నీకు భయం లేదన్నమాట. గుడికెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చా కదా, నా భయం అంతా పోయింది. సరే వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. ఆయనకి అక్క పిల్లల వరకే కదా గతం గుర్తొచ్చింది. అవును మిస్సమ్మా, ఎందుకు అలా అంటున్నావు? ఆయనకి నా గురించి బుజ్జమ్మ గురించి కూడా తెలిసిపోయిందేమో అని అనుమానంగా ఉంది. నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? అంటే ఈరోజు గుళ్ళో ఆయన ప్రవర్తన అలాగే ఉంది రాతోడ్. ఇందాక బుజ్జమ్మతో కూడా ఆయన సొంత తండ్రిలా నడుచుకున్నారు. అదేం లేదు మిస్సమ్మా. ఆయన సార్కి మీ గురించి గుర్తుకొస్తే చెప్తారు కదా, ఎందుకు దాచుకుంటారు? అరుంధతి మేడం పిల్లలు గుర్తుకొచ్చారని చెప్పారు సారు. మీరు గుర్తొస్తే చెప్పరా ఏంటి? ఏమో రాతోడ్, ఆయనకంతా గుర్తొచ్చింది అనిపించింది. గుర్తొస్తే ఎంత బాగుంటుందో కదా. గుర్తు రావాలని ఆశగా ఉంది. పిచ్చి మిస్సమ్మా, సారుకు మీరెప్పుడో అంతా గుర్తొచ్చారు, కాకపోతే మీ దగ్గర బయటపట్టలేదు. రాతోడ్, నువ్వైతే నా దగ్గర ఏం దాచట్లేదు కదా? అయ్యో బాలేదా అని మిస్సమ్మా, నేనెందుకు దాస్తాను? ప్లీజ్ రాతోడ్, ఏదైనా ఉంటే నాతో చెప్పవా? అమ్మో, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మిస్సమ్మ నా దగ్గర నిజం లాగేసేలా ఉంది. నాకేం తెలియదు మిస్సమ్మ, లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను. నీ విన్యాసములను వీక్షిద్దామని. విన్యాసాలా? నీ పక్కన మేము లేము అని మాకేమీ తెలియదనుకోకుము బాలిక. ఈరోజు నీవు గుడిలో ఏమేమి చేసితివో మాకంతయు విదితమే. ఎంతటి సాహసము చేసితివి బాలిక. ప్రచండతో అంతటి ప్రమాదమును ఎదుర్కొని కూడా మరల ధైర్యముగా నీవు గుడికి వెళ్ళినది
నీ తండ్రికి గతము జ్ఞప్తికి రావాలననే కదా. అవును గుప్తా గారు, దేవుడి దయ వల్ల నాన్నకంతా గుర్తొచ్చింది. దేవుడి దయ వల్ల మాత్రమే కాదు, నీ ప్రయత్నము వలనని కూడా చెప్పుము. నాన్న గతం గుర్తొస్తే అమ్మా నాన్న కలిసిపోతారు కదా గుప్తా గారు. భవిష్యత్తులో ఎప్పుడూ జరగబోవునది నీవిప్పుడే జరిపించితివి. విధికి ఎదురు వెళ్లి సృష్టికర్త రాతను తలరాతను మార్చనున్నావా? దీని వలన నీ శక్తులు క్షీణించును బాలిక. అమ్మా నాన్నల్ని కలపకపోతే నాకు శక్తులుండి ఏం ఉపయోగం గుప్తా గారు? నీవు శక్తిహీనురాలువైనచో ఆ ప్రచండను ఎదుర్కొనలేవు బాలిక. ఆ దుష్టుడు నిన్ను నిర్వీర్యము చేయును. మనోహరిని ఇంటి నుంచి పంపించేసి మా అమ్మా నాన్నల్ని కలిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. హ! ఎంత గొప్పగా ఆలోచించుచున్నావు బాలిక. ఇది నీ పూర్వజన్మ సంస్కారమో లేక ఈ జన్మ తాలూకు ఔన్నత్యమో తెలియదు గాని నీ సంకల్పము గొప్పది. నాకు మీ సాయం అంతకన్నా గొప్పది. గుర్తుంచుకొనమ్మ బాలిక, సర్వకాల సర్వావస్థల యందు మేము నీకు తోడుగా ఉండలేము. కానీ నేను చిక్కుల్లో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తారు. ఆ ధైర్యమే వలదు అనుచున్నాము బాలిక. మాకంటూ ఒక పరిధి ఉన్నది. మా ప్రభువుల ఆజ్ఞను మీరి మేమేమీ చేయరాదు. నీవెదుర్కొనవలసిన ప్రమాదములు మున్ముందు చాలా ఉన్నవి. అనవసరముగా నీ శక్తులను వృధా చేసుకొనరాదని మేము నిన్ను ముందే హెచ్చరించుచున్నాము. నా శక్తులన్నీ మా అమ్మ నాన్నల్ని కలపడానికే వాడతాను గుప్తా గారు. వాళ్ళు కలిసిపోతే చాలు, అంతకు మించి నాకేమొద్దు. విధిరాత ఎటుల ఉండనో అటులనే జరుగును. మేము చెప్పదలిచినది చెప్పితిమి. ఇక నీ ఇష్టము. మేము వెళ్ళి వచ్చేదము బాలిక.